సుబ్బారెడ్డి గారు, ఇది మీకు కరెక్ట్ కాదు. మా ఊరికి వచ్చి ప్రశాంతంగా ఉండే ఊళ్ళో చిచ్చు పెట్టాలని చూసాము. మేమేంటంటే మేము మా గ్రామ కమిటీలు వేసుకొని మేము ఆత్మీయ సమావేశం పెట్టుకుంటున్నాము. కానీ మీ గురించి కానీ మీ పార్టీ గురించి కానీ మేమేం మాట్లాడాల. మేము చేసిన పనులు చెప్పుకుంటా మేము గత 5 ఏళ్ళలో మేము ఎంతంత పనులు చేసాము, ఏమేం చేసాము దాని గురించి చెప్పుకున్నాము. కానీ నీ పార్టీ గురించి కానీ నీ నాయకుల గురించి కానీ మీ ఎమ్మెల్యే గురించి కానీ మేము ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మాట్లాడాల. మీరు వచ్చి పార్టీకి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏందో ప్రసన్న కుమార్ని, జగన్మోహన్ రెడ్డిని ఇవన్నీ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే నువ్వు కోవూరులో చూసుకోవాలి. కానీ నువ్వు ఇయర్కి వచ్చి ఇవాళ పర్సెంటేజ్ ఉంటే నువ్వు ఎంతంత పర్సెంటేజ్ తీసుకున్నావో నీకు అలవాటు ఏమో. కానీ మా ప్రసన్న కుమార్ రెడ్డి కానీ మా నాయకులు కానీ ఎవరికి పర్సెంటేజ్ తీసుకునే అలవాటు మాకు లేదు. ఇప్పటికైనా మీరు మీ కోవూరు మనలు చూసుకో, కానీ మా ఊర్లో చిచ్చు పెట్టేదానికి రాబాకు. ఇదే నేను చెప్తున్నా. నేను నీకు బాగా తెలిసినోడిని. మన ఇద్దరం నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచి మా ఇద్దరం బాగా టచ్ ఫ్రెండ్షిప్గా ఉన్నవాళ్ళమే. కానీ ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తావని నేనైతే అనుకోలేదు. రాజకీయం కోసము వేరే పార్టీకి వెళ్ళావు, ఓకే, దానికి నువ్వు నీ రాజకీయం నువ్వు చేసుకో. ఆ పార్టీలో ఉన్నావు, నువ్వు కావాల్సింటే అంతవరకు చేసుకో. కానీ జనాల మధ్య చిచ్చు పెట్టి నువ్వు మేరపానీ పొంది దానివల్ల ఉపయోగం పొందుతాం అనేది చాలా తప్పు. ఇంకోటి, పాటూరు అభివృద్ధి విషయానికి వచ్చి 23 కోట్లను తప్పుడు లెక్కలు చెప్పిపోయావు. వచ్చి 23 కోట్లు ఏ మూల నుంచి ఇచ్చావన్న, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి ఇచ్చి చూపించావు? కరెక్ట్గా 23 లక్షలు లెక్కలు చూపించినావు చాలు. వచ్చి ఇక్కడ మీరు 33 కోట్లు ఆయన ఇస్తాడని చెప్పి ఆ 33 కోట్లు పాటూరుకి ఇచ్చుంటే ఈ పాటి స్మార్ట్ సిటీ అయిపోయిండేది అన్నావు. మళ్ళీ లాస్ట్లో ఒక మాట, నువ్వు స్మార్ట్ సిటీ అయిపోయింది. 5 సంవత్సరాలు 33 కోట్లు ఇస్తే కానీ స్మార్ట్ సిటీని 23 కోట్లు ఇచ్చేసి 2 సంవత్సరాలకి ఇచ్చేస్తే నువ్వు మెట్రోపాలిటన్ సిటీ అయిపోవాలి. ఈ పాటూరు దానికేమంటావు? అప్పుడు నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చెయ్యి. దానికి ముందు నిరసనలు చేసావు కొన్ని, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, రోడ్డు లేదు, వీటి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని నిరసనలు చేసావు కదా. ఆ పనులు పూర్తి చేసేసి నేను చేశానని చెప్పి నికరంగా నిలబడు. అదే విధంగా ఉంటుంది. గౌరవం పోయే మాటలు తెచ్చుకోవద్దన్న దయచేసి. ఇక్కడ అసలు పాటూరులో మనకి అసలు ఎటువంటి గొడవలు లేవు. స్నేహపూర్తి స్వభావంతో ప్రతి పార్టీ నాయకుడు అంత మామూలుగా వెళ్తుంటారు. మామూలు పోలింగ్ బూత్ వరకు ఇద్దరు చేతిమే చేసుకొని పోయేసి వచ్చి మళ్ళీ ఎవరి పార్టీ కూడా ఇంటికి పోతారు. నువ్వెందుకు మధ్యలో కలిపెట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ చిచ్చులు పెడదామనే? అంటే మీ కోవూరులో జరిగిల్లా అలా పెడదామనే? సాయిబాబాకి తెలిసి ఏం జరిగిందో ఇవన్నీ ఇప్పుడు ఇంతటితో మీరు ఆపుకుంటారని అనుకుంటున్నాం. మిమ్మల్ని హెచ్చరించడమే కానీ వేరే ఉద్దేశంతో మేము మాట్లాడట్లేదు. మా ఊరికి వచ్చి మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడిన మాటలకి కౌంటర్ మాత్రం ఇచ్చారు. వేరే ఉద్దేశం మాకు ఎటువంటి ఉద్దేశము లేదు. జస్ట్ మా నాయకుడిని విమర్శించారు అందులో, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని. బై బర్త్ రాయల్ ఫ్యామిలీ, ఆయనకి కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఆయన గురించి మాట్లాడతారు మీరు? ఏం అవసరం అసలు అతని గురించి? 23 కోట్లు మీరు చెప్పారు. 23 లక్షలు మీ పార్టీ నాయకుడు చెప్పాడని చెప్పి 23 లక్షల కోట్లు పెట్టి ఊళ్ళు వచ్చినాయి అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన చెప్పినట్టు మీరు 23 వేసుకొని ఆ 23 లక్షలు తీసేసి 23 కోట్లు చెప్పారు పాటర్కి. ఆ 23 మర్చిపోయినట్లేదు మీరు. లాస్ట్ టైం వచ్చిన సీట్లు 23 అట్టే ఉన్నాయి. అంటే ఈ ఈవీఎంతో వచ్చిన సీట్లు కాబట్టి ఈ మర్చిపోయి అయ్యే గుర్తుపెట్టుకోనంటున్నారు. ఒరిజినల్గా 23 వచ్చిన సీట్లే, అందుకని 23 అట్టే పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేసుకొని అదే చెప్పినట్టున్నారు మీరు. అక్కడే దొంగని తెలిసిపోయారు కదన్న. మీరు చెప్పిన మాటల్లోనే దొంగతనం తెలిసిపోయింది అక్కడే. 23 సీట్లు ఎందుకు వచ్చినాయి? 23 సీట్లే గుర్తుపెట్టుకున్నారు మీరు. ఈవీఎంల ద్వారా గెలిచిన మీకే ఎంత ఉంటే నికరంగా వచ్చిన వాళ్ళు ఎట్లుండాలన్నా?